ఇవాళ రాజమండ్రిలో జరుగుతున్న పాల కల్తీ ఇష్యూ గురించి మనందరం వినే ఉంటాం. మీరు న్యూస్ హెడ్లైన్ ఎక్కడో చూసే ఉంటారు, లేదా పలానా ఏపీ సీఎం సీరియస్ అవుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు వెంటనే చర్యలు తీసుకోమన్నారని చెప్పి మీరు ఎక్కడో హెడ్లైన్ చదివే ఉంటారు. ఉదాసీనత ఏమాత్రం పనికిరాదు. ఒకవేళ కావాలని చేసుంటే ఏదైనా కక్కుర్తిపడి కలుషితం చేస్తుంటే మాత్రం చాలా సీరియస్గా ఉంటాం. ఒకవేళ ఏం జరిగిందో మొత్తం ఎస్టాబ్లిష్ చేసి దోషులపైన కఠినమైన చర్య తీసుకుంటాం. బట్ ఇక్కడ ఏదైతే ఇష్యూ ఉందో అది దాని గ్రావిటీ మీకు అర్థం కావాలంటే రెండు సిచ్యువేషన్స్ మీకు ప్యారలల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఒకటి కలెక్టర్ గారు ఇచ్చిన ప్రెస్ మీట్, రెండు గ్రౌండ్ లెవెల్లో జనాలు ఎలా ఫీల్ అవుతున్నారో అది మీకు 1-on-1 ఎక్స్ప్రెషన్లో చెప్పాలి. మీకు ఏంటి అక్కడ ఏం నడుస్తుంది అని. ముందు మనం రెండోది అంతా మొదలు పెడదాం. గవర్నమెంట్ ఏం చర్యలు తీసుకుంటుంది అంతా ఓకే, విల్ కీప్ ఇట్ అసైడ్ ఎట్ ద మూమెంట్. ఫస్ట్ అసలు ఏం జరిగింది అని చెప్పాలంటే ఒకసారి సిచ్యువేషన్ ఒకసారి ఊహించుకోండి. ఇది డైరెక్ట్గా ఒక వ్యక్తి చెప్పిన మాట. ఇది నేను చెప్పిన తర్వాత అది కూడా ప్లే చేస్తాను మీకు. ఇమాజిన్ మీ ఫ్యామిలీలో మీ ఇంట్లో ఉండే పెద్దవాళ్ళందరికీ ఒకేసారి ఒకే సమస్య వచ్చింది. అంటే అది ఎలా వచ్చిందంటే అది ఓన్లీ పెద్దవాళ్ళకి అటాక్ చేయడం వల్ల మీకు ఫస్ట్ మీరు డౌట్ పడరు. మీరు ఏదో వాళ్ళకి హెల్త్ ఇష్యూనో లేదా పలానా డయాబెటీస్ ఉంటే ఆ డయాబెటీస్ సంబంధించిన ఇష్యూ అనుకుని మీరు ఫస్ట్ జనరల్ చెకప్ హాస్పిటల్కి పట్టుకెళ్లారు. ఫస్ట్ వాళ్ళు కూడా రెగ్యులర్ మెడికేషన్ ఏదో ఇచ్చి వితౌట్ సస్పెక్టింగ్ ఎనీథింగ్ పంపిస్తారు. ఒక రోజు 2 రోజులు లాగి మళ్ళీ వెళ్తారు. తర్వాత ఇంట్లో మదర్ ఎవరైతే ఉన్నారో ఆవిడకి బ్లడ్ టెస్ట్ చేపిస్తే అందులో క్రియేటిన్ లెవెల్ ఎక్కువ ఉందని చెప్పి సడన్ గా చెప్తారు. మీకు అర్థం కాదు క్రియేటిన్ లెవెల్ సడన్ గా రైజ్ అవడం ఏంటి అనుకో, నెఫ్రాలజీ డిపార్ట్మెంట్కి పట్టుకెళ్తారు. ఈ లోపల ఫాదర్ కూడా అదే ఇష్యూ వస్తుంది. అదే డిస్కంఫర్ట్, అదే ఇరిటేషన్, అదే నాసియా, అదే వామిటింగ్స్, ఇవన్నీ సేమ్. యూరిన్ పాస్ అవ్వకపోవడం, కిడ్నీ రిలేటెడ్ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన సిమ్టమ్స్ అనుకోండి. ఆ నెఫ్రాలజీ చూసి మీరు షాక్ అయ్యి మీరు స్టన్ అయ్యే క్రియేటిన్ లెవెల్ చెప్తారు ఆయన 3.45 వాట్ ఎవర్ ఆ నెంబర్ ఏదైతే మీరు ఫస్ట్ అది ఎక్స్పెక్ట్ చేయరు. మీరు దానికి సంబంధించిన మెడికేషన్ అది ఇస్తుంటే మీరు ఇంటికి జనరల్గా పట్టుకెళ్తారు, మెడికేషన్ తీసుకుంటూ ఉంటారు. సడన్ గా మీ మదర్ మిమ్మల్ని పిలిచి ఏదో తేడాగా ఉంది అని చెప్పగానే మీకు కళ్ళు ఒళ్ళు మొత్తం ఉబ్బిపోయి ఉంటాయి. మీకు ఏం చేయాలి అర్థం కాదు అండ్ కంప్లీట్ గా యూరిన్ బంద్ అయిపోతుంది. ఇది ఎక్కడ గొడవ అనుకుని మీరు పెద్ద హాస్పిటల్కి పట్టుకెళ్ళి వీళ్ళిద్దరిని జాయిన్ చేస్తారు, అడ్మిట్ చేస్తారు. సడన్ గా మీకు ఫోన్ వస్తుంది, మీ మదర్ వాళ్ళ సిస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆవిడ కూడా సేమ్ ప్రాబ్లమ్, ఇన్ఫాక్ట్ ఆవిడ క్రియేటిన్ లెవెల్ ఇంకా డబుల్ చూపించింది అని. ఇంకో సైడ్ నుంచి మీ బావగారు ఫోన్ చేస్తారు, ఆయనకు కూడా అదే ఇబ్బంది ఉంది అని. వీళ్ళందరి వయసు ఎక్కువ, లేదా మీ ఇంట్లో పిల్లలు ఉంటే పిల్లలు కూడా అదే సమస్య ఉంది అనుకోండి. ఇప్పుడు మీ మైండ్ లో థాట్ ఏం రన్ అవుతుంటుంది, ఇదంతా కదా అందరూ ఒకే దగ్గరకు వచ్చేసేయండి, ఒకే హాస్పిటల్లో జాయిన్ అవుదాం అని మీరు అక్కడికి వస్తే ఏదో అపార్ట్మెంట్ రీయూనియన్ అయినట్టు మీ అపార్ట్మెంట్ ఉండే వేరే ఫ్యామిలీస్ వాళ్ళ పెద్దవాళ్ళందరూ కూడా అక్కడే అడ్మిట్ అయి ఉంటారు. మిమ్మల్ని పలకరిస్తుంటారు, ఏం జరిగిందని అడుగుతుంటారు. మీకు ఫస్ట్ వచ్చే క్వశ్చన్ ఏంటి? ఫస్ట్ మీకు ప్రాబ్లీ ఆ పర్టికులర్ ఏరియాలో వాటర్ ప్రాబ్లం అయ్యి వాటర్ తాగుతుంటే వచ్చే ప్రాబ్లం అయ్యింది అనుకుంటుంటారు. కానీ అది కాదు, ఇది కిడ్నీ రిలేటెడ్ ఇష్యూ కాబట్టి మిల్క్ తో సమస్య ఉండాలి అని సస్పెక్ట్ చేసి ఆ ఇంటి మొత్తానికి ఏ వెండర్ అయితే సప్లై చేస్తున్నాడో ఆ వెండర్ మీద మీకు ఫస్ట్ అనుమానం వస్తుంది. అండ్ ఆల్సో శివరాత్రి నెక్స్ట్ డే ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ నేను తీసుకొని చెప్తా. ముందు అతను చెప్పిన మాటలు ఒకసారి మీరు వినండి, నేను సమ్మరైజ్ చేసి అతన్ని ప్లే చేస్తాను. నాన్నగారికి మా నాన్నగారికి యూరిన్ బంద్ అయింది. మళ్ళీ వాళ్ళిద్దరిని తీసుకొచ్చి సేమ్ హాస్పిటల్ రిపీటెడ్గా మళ్ళీ టెస్టులు చేస్తే వాళ్ళకి ఫెయిల్యూర్ అయింది అన్నారు. 1 by 1 నలుగురికి డయాలసిస్ జరుగుతున్నా ఒక్క యూరిన్ అవుట్పుట్ కూడా రాలేదు. కిమ్స్ షిఫ్ట్ చేసి అక్కడ ట్రీట్మెంట్ జరుగుతున్నా ఆయన అవుట్పుట్ రాలేదు. నిన్న కొద్దిగా హెడాక్గా ఉందని క్యాంటీన్లో కూర్చునేసరికి నా చుట్టుపక్కల ఉన్న నైబర్స్ అందరూ, మా ఇంటి పక్క వాళ్ళందరూ ఏమండి ఇలా వచ్చారండి, ఇలా మదర్ని జాయిన్ చేశానండి. మదర్ని అంటే ఇప్పుడు మీరే గమనించండి, ఆ కాలనీ వాళ్ళందరికీ ఒకేసారి ఆ పర్టికులర్ మిల్క్ టేస్ట్ ఒకే రోజు తేడాగా ఉంది, చేదుగా ఉంది అని ఫీల్ అయ్యారు. ఇది ఒక అపార్ట్మెంట్ సమస్య కాదు, కొన్ని ఏరియాల సమస్య. ముఖ్యంగా రాజమండ్రిలో ఇది సీఎం దాకా వెళ్ళి సీఎం గారు కూడా రియాక్ట్ అయ్యారు. కలెక్టర్ గారు, ఎస్పీ గారు, డిఎంహెచ్ఓ గారు వీళ్ళందరూ కలిపి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. సుమారు 1000 ఇళ్ళకి వెళ్ళి ఒక 950 హౌసెస్కి వెళ్ళి బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేసుకొని ఆ బ్లడ్ ప్రొఫైలింగ్ అంతా చెక్ చేసి ఈ పర్టికులర్ సిమ్టమ్స్ అదే బ్లడ్ లో ఉన్నాయని చెక్ చేసి ఒకవేళ కానీ నిజంగా ఉంటే ప్రియంటివ్ మెజర్ తీసుకుని ప్రియంటివ్ కేర్, ఆ మెడికల్ హెల్ప్ ఏదైతే ఉందో అది వాళ్ళకి అందేలా చూస్తున్నాం మేము అని ఒక పక్క చెప్తుంటే, ఇంటికి కూడా వెళ్ళి బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటున్నాం. సో ఆ బ్లడ్ శాంపిల్ రిజల్ట్ బట్టి మనకు తెలిసిపోతుంది ఎవరికైనా ఎలివేటెడ్ ప్రొఫైల్స్ ఉన్నాయా లేదా అనేది. ఈరోజు సాయంత్రానికి మనకు రిజల్ట్స్ వస్తాయి. దాన్ని బట్టి ఇది కీర్తి చేకూరి ఐఏఎస్ గారు చెప్పిన మాట. ఇది షీఈస్ వెరీ కేటగోరికల్. వాట్ ఈస్ ద నెక్స్ట్ ప్లాన్ అండ్ ఏవేవైతే భయాలు ప్రస్తుతానికి జనాల్లో ఉంటాయో ఆ భయాన్ని క్లియర్ చేసిన కొన్ని ఆన్సర్స్ ఆవిడ ఇచ్చారు. ఈ పర్టికులర్ ఇది పాండమిక్ అనే పెద్ద పెద్ద మాటలు ప్రస్తుతానికి మనం వాడకూడదు. బట్ ఒక ఫుడ్ సేఫ్టీ ఇష్యూ జరిగి 4 ప్రాణాలు పోయినాయి ఇవాళ. క్వశ్చన్ ప్రస్తుతానికి ఇప్పుడు మనకి నాలుగు మరణాలు జరిగినాయి. ఈ నలుగురికి కూడా అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ తోనే మరణాలు జరిగినాయి. ఇది స్టార్ట్ అయ్యి 2-3 రోజులు అవుతుంది. 10ల సంఖ్యలో జనాలు అడ్మిట్ అయి ఉన్నారు. ఇంకా ఎంతమందికి ఫ్యూచర్లో ఇది వస్తుందో ఇంకా తెలియదు. అండ్ ఇవాళ భారతదేశంలో ఫుడ్ సేఫ్టీ ఇస్ అ వెరీ బిగ్ ఇష్యూ. దాని గురించి మనం బ్రాడర్ పర్స్పెక్టివ్లో మాట్లాడుతూ కీర్తి చేకూరు గారు ఏం చెప్పారో కూడా ముఖ్యంగా ఆవిడ జనాలకి ఇద్దాం అనుకున్న మెసేజ్ని అందరికీ అర్థమయ్యే భాషలో, సింప్లిఫైడ్ లాంగ్వేజ్లో, ఇది మన ఊరి మన స్టేట్ సమస్య కాబట్టి అంతే బాధ్యతగా నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. నేను దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా దాని మీద ఖచ్చితంగా వీడియో నేను చేస్తాను. ఆ వీడియోస్ కానీ నేను చేసే అప్డేటెడ్ వీడియోస్ కానీ మీరు ఏది మిస్ అవ్వకుండా మీరు చూద్దాం అనుకుంటే
కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. ముందుగా నేను కాంటాక్ట్స్ ఓపెన్ చేసే ముందు ఒక నంబర్ ఆవిడ ఇచ్చారు, ఫస్ట్ అది మీరు గుర్తుపెట్టేసుకోండి. ఇది మీరు రాజమండ్రి నుంచి మీరు చూస్తుంటే ముఖ్యంగా ఎఫెక్టెడ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, ఈ స్వరూప్ నగర్ కానీ, చౌడేశ్వరి నగర్ కానీ, లాలా చెరువు కానీ, దీవెన్ చెరువు, ఏ ఏరియాకి సంబంధించిన వాళ్ళైనా ఖచ్చితంగా మీరు వినాల్సింది నంబర్ 9494060060. ఫస్ట్ ఇది గవర్నమెంట్ టోల్ ఫ్రీ నంబర్. ఇది ఇమీడియట్ అటెన్షన్ మీ దగ్గర రావడానికి. ఏదైనా ఇష్యూ మీ ఇంట్లో పిల్లల దగ్గర కానీ పెద్దవాళ్ళ దగ్గర కానీ మీరు గమనిస్తే ఖచ్చితంగా మీరు రిపోర్ట్ చేయండి. ఇది పిల్లలకి పెద్దవాళ్ళకి మాత్రమే ఎందుకు ఉంది, ఎలా ఉంది అనే డౌట్ మీకు వస్తే అది మీకు వీడియో ఎండ్ అయిపోయేలోపు మీకు అర్థమవుతుంది ఏంటి వాట్ ఈస్ ఎఫెక్టింగ్, వాళ్ళకి మాత్రమే ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది అని. ఎనీవేస్ గవర్నమెంట్ తీసుకుంటున్న మెజర్స్ ఏంటో 1 by 1 మనం కేటగారికల్గా మనం చూద్దాం. మనం ఏవేవైతే మనకి కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో, ఏ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయో, ఎఫెక్టెడ్ బాడీలో సమస్యలు ఉన్నాయో దానికి సంబంధించిన డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, ఈ నెఫ్రాలజీ కానీ, పీడియాట్రిక్స్ కానీ, వీటికి సంబంధించిన డాక్టర్స్ అందరితో ఒక టీం ఫస్ట్ తయారు చేసింది. అండ్ పోలీస్, రెవెన్యూ, యానిమల్ హస్బెండరీ, ఫుడ్ సేఫ్టీ, ఈ 4 డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆఫీసర్స్ మొత్తం తీసుకొని ఒక ర్యాపిడ్ రెస్పాన్స్ టీం కూడా రెడీ చేసింది. బేసిక్గా 1 point ఎజెండా ఏంటి, మాక్సిమం టు మాక్సిమం డెత్స్ని మనం లిమిట్ చేయాలి. ఇది ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరి నిర్లక్ష్యం జరిగింది తర్వాత వచ్చే మ్యాటర్ అది. ఫస్ట్ మనకి ఇప్పుడు ప్రస్తుతానికి ఒకటి జరుగుతుంది కాబట్టి, ఆన్ గోయింగ్ ఇష్యూ ఉంది కాబట్టి ఫస్ట్ జనాల ప్రాణాలు కాపాడాలి. దానికి సంబంధించి 2 టీమ్స్ పనిచేస్తాయని చెప్పి మనకి కలెక్టర్ గారు చెప్పారు. అండ్ ఒకరి పేరు బయటకు వస్తుంది గణేష్ అని చెప్పి, ఆయన మిల్క్ వెండర్ ఆ పర్టికులర్ ఏరియాకి అని చెప్పి అంటున్నారు. బట్ ఇక్కడ కలెక్టర్ గారు చెప్పిన మాట బట్టి మనం చూస్తే టోటల్గా 42 ఫార్మర్స్ 46 యానిమల్స్ నుంచి పర్టికులర్ ఇష్యూ రేజ్ అయిందని చెప్పి మేము గమనించాం. మేము అక్కడికి ఫస్ట్ ఇన్స్పెక్షన్కి వెళ్ళి అక్కడ ఏ తప్పులు జరుగుతున్నాయో చూసి, ఒకవేళ అన్ఆర్గనైజ్ డైరీ సెక్టర్ ఉంటే అవన్నీ ముగించి, యానిమల్ ఫుడ్ నుంచి యానిమల్స్ సంబంధించిన శాంపిల్స్ వరకు మొత్తం కలెక్ట్ చేసి వాటిని ల్యాబ్ టెస్టింగ్ ఇమీడియట్గా మేము పంపించాం మేము హైదరాబాద్ అండ్ వైజాగ్. ఈ నమూనాలు కూడా స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ హైదరాబాద్, స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ విశాఖపట్నం, విమ్టా ల్యాబ్స్ హైదరాబాద్కి నమూనాలు పంపించారు. ముందు ఆ రిజల్ట్స్ రావాలని చెప్పి మేము వెయిట్ చేస్తున్నాం. మేము సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఈ రెండింటికి సంబంధించి ఉండే రిజల్ట్ టైంని ఫాస్ట్ ట్రాక్ చేయమని చెప్పారు. అదొక ప్రాసెస్లో నడుస్తుంది. 1-2 డేస్లో దాని ఆన్సర్ మనకు వస్తుంది, ఎక్కడ జరిగింది తప్పు అని. బట్ దానికన్నా ఇంపార్టెంట్గా ఎవరెవరికైతే వచ్చిందో అనే కాకుండా ఎవరెవరికైతే రాబోతుందో అనే ఒక థాట్లో ఆ పర్టికులర్ ఎఫెక్టెడ్ ఏరియా మొత్తంలో బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేసి ఆ బ్లడ్ని ఫస్ట్ మనం చెక్ చేసి, ఒకవేళ ఎవరికైతే ప్రొఫైలింగ్ ఎక్కువ ఉందో వాళ్ళు ప్రియంటివ్గా ముందుకు తీసుకొచ్చి చికిత్స ఇవ్వాలని చెప్పి డిసైడ్ అయ్యారు. దాని తర్వాత అదే ప్రెస్ మీట్లో పక్కన డిఎంహెచ్ఓ గారు, మెడికల్ హెల్త్ ఆఫీసర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన తీసుకొని సిమ్టమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేసి, ఫస్ట్ నాసియా అండ్ వామిటింగ్స్ అనే సిమ్టమ్స్ ఖచ్చితంగా ఉంటుంది. అది పెద్దవాళ్ళలోనో చిన్నపిల్లల్లోనే అన్నారు. దాని ఎగ్జాక్ట్ రీజన్ మనకు చెప్పలేదు, కానీ మనం చిన్న అంచనా మనం వేసుకున్నా కూడా మనకి మ్యాటర్ క్లియర్గా అర్థమైపోతుంది. చిన్నపిల్లల్లో కిడ్నీస్ అనేవి కంప్లీట్గా మెచ్యూర్ అయి ఉండవు. సో కిడ్నీకి ఎఫెక్ట్ అయ్యే ఫుడ్ ఏదైనా కన్జ్యూమ్ చేస్తే అడల్ట్స్ కన్నా పిల్లలు ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. బేసిక్గా కిడ్నీ ఏం చేస్తుంది అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఫిల్టరేషన్, ఆ టాక్సిన్ రిమూవల్ ప్రాసెస్ ఏదైతే ఉందో అంత కంప్లీట్గా డెవలప్ అయి ఉండదు కంప్లీట్గా. లేదా పెద్దవాళ్ళకి ఎందుకు వస్తుంది అంటే, జనరల్గా కిడ్నీస్ ఓవర్ టైం మీరు 60-65 సంవత్సరాలు దాటేసేపటికి చాలా వీక్ అయిపోతాయి. ఇన్ఫాక్ట్ ఫిల్టరేషన్ రేటే 30-50% దాకా పడుతుందని చెప్పి మనకి ఇట్స్ కామన్ నాలెడ్జ్. అదే కాదు, మీరు బాడీ వెయిట్ టు టాక్సిన్ డోసేజ్ రేట్ మనం చూసుకున్నా కూడా, సింపుల్ చెప్తున్నానండి, చిన్న పాప బాబా ఉన్నాడు అనుకుందాం 12 సంవత్సరాలు, లేదా ఒక ఫుల్లీ గ్రోన్ అడల్ట్ యావరేజ్ వెయిట్ మనం చూసుకుంటే 75-80 కిలోస్ అనుకుందాం, లేదా 70 కిలోస్. అదే డోస్ ఆ వ్యక్తి ఈ వ్యక్తి తీసుకుంటే తన వెయిట్ బట్టి ఆ తీసుకున్న కన్జ్యూమ్ చేసిన వెయిట్ మన గ్రాఫ్ చూసుకుంటే, ఆ పర్సెంటేజ్ మనం చూసుకుంటే పిల్లల్లో చాలా ఎక్కువ ఉంటుంది కదా అది. సో ఆ పాయిజన్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది పిల్లల్లో చాలా ఎక్కువ ఉంటుంది. అందుకే మనం చూసుకుంటే వాళ్ళ పిల్లలు ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు. చాలా మంది పిల్లలు కూడా అడ్మిట్ అయి ఉన్నారు. ప్లస్ ఇమ్యూన్ సిస్టమ్ వీక్నెస్ అనుకోండి, లివర్లో జరిగే డీటాక్సిఫికేషన్ ప్రాసెస్ అనుకోండి, లేదా పెద్దవాళ్ళు ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ జబ్బులు ఉంటాయి కదా, ఆ జబ్బులతో ఇప్పుడు ఈ ఫుడ్ యాడ్ అయింది అనుకోండి, ఈ కైండ్ ఆఫ్ మిల్క్, అడల్టరేటెడ్ మిల్క్, చాలా లీథల్ కాంబినేషన్ అది. అండ్ మన ఇంట్లో పెద్దవాళ్ళు కూడా పాలు తాగడం, లేదా ఫుడ్ సరిగ్గా సేఫ్టీ చెక్ చేయకుండా జరిగిన పాలు తాగారు, దానివల్ల ఇది జరిగింది అంటే లోపల ఎంత కోపం అనిపిస్తుంది ఎవరికైనా. అలాంటి వాళ్ళు 4 చనిపోయారు. అందుకని ఈ ఇష్యూని మనం సీరియస్గా తీసుకోవాలి. చిన్నగా ఉన్నప్పుడే దీని గురించి మనం డిస్కస్ చేయాలి. అండ్ ఇదేదో రాజమండ్రిలో జరుగుతున్న సమస్య, ఒక పర్టికులర్ ఏరియా, ఒక పర్టికులర్ స్టేట్ అని కాదు, జస్ట్ ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పి వేలైతే చూపించే ప్రాసెస్ నేను ఈ వీడియోలో నేను చేయను. నేను బ్రాడర్ ప్రాబ్లం ఏదైతే భారతదేశంలో ఉందో దాని గురించి మనం మాట్లాడాలి. దానికి మనం ఏదైతే చేయగలం దాన్ని మనం ఒకసారి మనకు తెలియాలి, వాట్ కెన్ బి డన్, వాట్ ఈస్ నాట్ బీయింగ్ డన్ అని. ఈ వీడియో ఫోకస్ అయితే నేను దాని మీద పెడదాం అనుకుంటున్నా. ఎందుకంటే ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ ఇస్ ఆన్ గోయింగ్. ఎక్కడ ఎలా ఎవరు తప్పు చేశారో ఫస్ట్ బయటికి రావాలి. దాని మీద చట్టం ఎట్లాంటి చర్యలు తీసుకుంటుందో మనం చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ప్రికాషనరీ మెజర్లో ఇది ఎందుకు లేదు అనే క్వశ్చన్ మనం రేస్ అన్నీ ఉన్నాయి. బట్ దానికి ఫుడ్ శాంపుల్ మనం ఏదైతే పంపించాం, యానిమల్కి సంబంధించిన శాంపిల్స్ కానీ, అవి తినే ఫుడ్కి సంబంధించిన శాంపిల్స్ కానీ, 46 యానిమల్స్ అన్నారు కదా, అవి వచ్చేదాకా మనం వెయిట్ చేయాలి. అంతేగాని మనం వెయిట్ చేయకుండా మాట్లాడాల్సిన మ్యాటర్ ఏంటో తెలుసా, ఇవాళ భారతదేశంలో ఫుడ్ సేఫ్టీ అనేది కొంచెం అంతంత మాత్రంగానే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని దగ్గర రూల్స్ సరిగ్గా ఉండవు. లేదు, రూల్స్ సరిగ్గా ఉన్న FSSAI గైడ్లైన్స్ కరెక్ట్గా ఉన్నా కూడా దాని ఆచరణ సరిగ్గా ఉండదు. దానివల్ల ఒక రెగ్యులర్ కామన్ హ్యూమన్ బీయింగ్ 9 to 5 జాబ్ చేసుకునే ఒక IT ప్రొఫెషనల్ నుంచి ప్రైవేట్గా ఇన్ఫార్మల్ సెక్టర్లో ఒక కిరాణా కొట్టు పెట్టుకున్న వ్యక్తి వరకు ప్రతి ఒక్కరు అన్ని ఆచి తూచి తినరు కదా. వాళ్ళ సామర్థ్యానికి బట్టి వాళ్ళు ఆకలేస్తే తింటారు వాళ్ళు బయటకు వెళ్ళి. ఇప్పుడు ఆ ఫుడ్ బాధ్యతగా జాగ్రత్తగా ఉందా లేదా అని చూసుకునే బాధ్యత గవర్నమెంట్ది. అండ్ మన ఇంట్లోకి తెచ్చుకునే మిల్క్, ఫుడ్, గ్రాసరీస్ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేజర్గా ఇన్ఫార్మల్ సెక్టర్ నుంచి వస్తాయి. లోకల్ వెండర్స్, లోకల్ డైరీ ఫార్మర్స్, స్ట్రీట్ సెల్లర్స్. కూరగాయలు మనం ఎక్కడ కొంటాం వెళ్ళి? వీళ్ళందరికీ లైసెన్సులు కరెక్ట్గా ఉన్నాయా?
క్వాలిటీ చెక్స్ జరుగుతున్నాయా, అన్నిటికన్నా ముఖ్యంగా ఇన్స్పెక్షన్ రికార్డ్స్ ఉన్నాయా లేదా, ఇది చూసే బాధ్యత ఎవరిది, అండ్ అవి జరుగుతున్నాయా కరెక్ట్గా. నాకు ఫస్ట్ వచ్చిన క్వశ్చన్ అయితే ఇదే, ఎందుకంటే పాలు అనేది అందరూ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు తాగేది కదండి. మరి అలాంటి దగ్గర ఇంత నిర్లక్ష్యం ఉంటే జస్ట్ ఇమాజిన్ వేరే తినే పదార్థాల్లో ఇంకెంత ఉంటుందో. మనకి ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ యాక్ట్ ఉంది 2006ది, బట్ దాని ఆచరణ ఇన్స్పెక్షన్స్ కరెక్ట్గా జరుగుతున్నాయి. ముఖ్యంగా Tier 2, Tier 3 సిటీస్లో రూరల్ వెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చెకింగ్ జరుగుతున్నాయి. అండ్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మిల్క్ అనేది లోకల్, ఎవ్రీబడి విల్ డ్రింక్ ఇట్. ఈ లోకల్ వెండర్స్కి రెగ్యులర్ మిల్క్ టెస్టింగ్ జరుగుతుందా? ప్యాకెట్ మిల్క్ అంటే ఓకే జరుగుతుంది అనుకుందాం, ఇంకా అదా ఇదా అనే సమస్య ఆ డిబేట్లోకి నేను వెళ్ళట్లేదు. ఒక సగటు వ్యక్తిలో మనం ఏమనుకుంటాం, మనం ఫ్రెష్ మిల్క్ ఎప్పుడైనా సేఫ్ అనుకుంటాం కదా, అప్పటికప్పుడు తీసిన పాలు మనకి బెటర్ అనుకుంటాం మనం. బట్ యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంటో తెలుసా, మిల్క్ కానీ అన్రెగ్యులేటెడ్గా ఉంటే అది ఇంకా చాలా రిస్క్. అది లేదు ఆల్రెడీ చేస్తూ దొరికాడు, ఇన్స్పెక్షన్ జరిగింది, దొరికాడు, మేము ఇన్స్పెక్షన్ చేసాం, ఎంత ఫైన్ వేస్తున్నారు మీరు? టక్కన అలా కట్టి ఇంకా అదే పని చేసుకునేలాగా, లేదా ప్రస్తుతానికి ఆపేసి మళ్ళీ కంటిన్యూ చేసేలాగా అడల్టరేట్ చేయడం. ఇది ఎక్కడ దాకా వెళ్ళిపోయిందంటే ₹1 సేవ్ చేయడానికి ఎన్ని అడల్టరేషన్ టెక్నిక్స్ అయినా వాడతారు. నేను స్పెసిఫిక్గా డీటెయిల్స్ నిలదలుచుకోవట్లేదు. పాలల్లో మీరు నీళ్ళు వేయండి, వాల్యూమ్ పెరుగుతుంది, యూరియా వేయండి, ప్రోటీన్ పెరుగుతుంది, డిటర్జెంట్ వేయండి, ఫేక్ థిక్నెస్ వస్తుంది. ఇలా ఒక దగ్గర కాదు. ప్లస్ ట్రేసబిలిటీ అని అంత ఈజీగా ఉందా? దిస్ షుడ్ బి అ వేకప్ కాల్. ఇవాళ ఇది మన స్టేట్లో, ఒక జిల్లాలో, ఒక ఊర్లో, ఒక వీధిలో జరిగిందని కాదు. అల్టిమేట్లీ ఇది ఎక్కడ జరిగినా మనం వీఆర్ లివింగ్ ఇన్ దిస్ కాంక్రీట్ జంగల్ కదా, మన పెద్దవాళ్ళు, మన పిల్లలకు సంబంధించిన ఇష్యూ కదా. అందుకని పబ్లిక్ హెల్త్ సర్వేలెన్స్ ఉండాలి, గవర్నమెంట్ నుంచి ఇంకా స్ట్రాంగర్ ఇనిషియేటివ్స్ రావాలి. ముఖ్యంగా ఫుడ్ సేఫ్టీకి సంబంధించి ఓకే, కరప్షన్, డెవలప్మెంట్ ఇదంతా ఓకే, ఇవన్నీ కూడా రావాలి. బట్ వీటన్నిటికన్నా ఫండమెంటల్ గా రెగ్యులేషన్స్ షుడ్ లుక్ ఆఫ్టర్ పీపుల్ అంటే ఎవరు? మీరు, నేనే కదా. మనకి న్యాయంగా జరగాల్సిందే మనం అడుగుతున్నాం. మనం ఇవాళ భారతదేశంలో మిలియన్స్ ఆఫ్ పీపుల్ అన్రెగ్యులేటెడ్ ఫుడ్ తింటున్నారు లోపల. సో ఎవరికి ఎఫెక్ట్ అయినా, ఎవరికి ఎఫెక్ట్ అవ్వకపోయినా కూడా ఆ మిలియన్స్ లో ఆ పర్సెంటేజ్ మనం ఉంటాం లేదా అనేది ఒక హై ఛాన్స్ ఉంది కదా. దట్స్ వై ఇట్స్ ఇంపార్టెంట్. ఇవాళ ఇది యూరియానా, డిటర్జెంటా, పెరాక్సైడ్, ఇదా అదా అని కాదు. ఇది ఏదైతే మనకు వస్తుందో మనం మాట్లాడదాం దాని గురించి. బట్ కల్తీ జరుగుతుంది, ఆ జరిగేదాన్ని మనం ఆపాలి. సింపుల్ ఎగ్జాంపుల్, సింపుల్ గా మనం ఆడుకోవాలన్నా కూడా లోకల్ ఫుడ్ వెండర్స్ కి మ్యాండేటరీ రెగ్యులేషన్ మనం పెట్టాలి. మిల్క్ టెస్టింగ్ బూత్స్ ఉండాలి అన్రెగ్యులేటెడ్ మిల్క్ కి. ఏదో కంప్లైంట్ వస్తే శాంప్లింగ్ పంపించడం కాకుండా ర్యాండమ్ టెస్టింగ్ జరుగుతూ ఉండాలి. ఆ జిల్లా, ఈ జిల్లా, ఈ ఊరు, ఆ ఊరు అని కాకుండా లూజ్ మిల్క్ కి ట్రేసబిలిటీ ఉండాలి. ఎవరు ఎక్కడి నుంచి వచ్చింది మిల్క్ అని మనం చూడగలగాలి. మనం ప్యాకెట్ మిల్కే కాకుండా లయబిలిటీ ఉండాలి. ఎవరైతే ఇలాంటివి చేస్తున్నారు దాని క్రైమ్ అని అంటారు. ఆ క్రైమ్ చేసిన క్రిమినల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పట్టుకుంటే వాళ్ళకి శిక్ష చాలా స్థాయికి మించి ఉండాలని చెప్పి వాళ్ళు అనుకోవాలి, వాళ్ళు ఫీల్ అవ్వాలి, భయపడాలి. అండ్ ర్యాపిడ్ ఫుడ్ టెస్టింగ్ యూనిట్స్ ఉంటాయి కదా, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉండాలి అవి. అది ఒక్కటే కాదు, కన్స్యూమర్స్ గా మనకి కూడా ఫుడ్ సేఫ్టీ గురించి మనకు అర్థం కావాలి. మన కరికులంలో డెఫినెట్లీ ఫుడ్ సేఫ్టీ మీద ఖచ్చితంగా చాలా పెద్ద సబ్జెక్ట్ మ్యాటర్ ఉండాలి. ఏదో మనకు అవసరం లేదు, మనం రాయాల్సిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అవసరం లేదు అని కాదు. ఇది మన హెల్త్ కి, మన లైఫ్ కి సంబంధించిన ఇష్యూ కాబట్టి మనం తెలుసుకోవాలి. ఇదే చిన్న ఇన్ఫార్మల్ సెక్టర్ చంపేద్దాం కాదు. ఇన్ఫార్మల్ సెక్టర్ మన దేశానికి బలం. బట్ ఆ ఇన్ఫార్మల్ సెక్టర్ ఏదైతే ఉందో వాళ్ళని కరెక్ట్ గా రెగ్యులేట్ చేసేలాంటి మెజర్స్ మనకి రావాలని మాత్రం నేను చెప్తున్నా. దీని మీద మీరు ఏమంటారు నాకు కింద కామెంట్స్ లో రాయండి. అండ్ ఎవరైతే ఈ వీడియోని రాజమండ్రి నుంచి చూస్తున్నారో కామెంట్ డౌన్, లెట్ మీ నో. నేను రాజమండ్రి నుంచి అని చెప్పండి. నేను కూడా రాజమండ్రిలో ఒక 2 years చదివా. నేను ట్రిప్స్ అనే స్కూల్ ఉంటుంది, ఇంకా గుర్తుంది చాలా చిన్నప్పుడు. ఎనీవేస్, ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీకు. FSSAI ఉంది కదా, ఫుడ్ సేఫ్టీ రెగ్యులేషన్స్ వాట్ ఎవర్ యాక్ట్, అది ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ అయింది? ఆప్షన్ ఏ 2006, ఆప్షన్ బి 2008, ఆప్షన్ సి 2011, ఆప్షన్ డి 2015. మీకు సమాధానం తెలిస్తే కింద రాయండి నీట్గా. ఐ విల్ పిన్ ద రైట్ ఆన్సర్. అండ్ తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. లెట్ మీ టెల్ యూ, మీరు అక్కడ జస్ట్ ఫాలో కొట్టి పెట్టుకుంటే నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా, మీరు టాపిక్ మీరు ఇద్దాం అనుకున్నా కూడా ఈ టాపిక్ మాట్లాడమని ఒక రాజమండ్రి వాసి నాకు రాశారు, DM చేశాడు. అలా మీరు ఇచ్చిన టాపిక్స్ మీరు వీడియోస్ రూపంలో మీరు చూద్దాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చి ఫాలో కొట్టేయండి. అండ్ ఏజుడ్ గ్లోబల్ అని మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నాకంటే వీడియోస్ మీరు షేర్ చేద్దాం అనుకుంటే డెఫినెట్లీ వాచ్ అవుట్ ఫర్ ఇట్. సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. అండ్ ఇక్కడ దాకా మీరు వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న వాచ్ టైం, రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా, నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. ఇలాంటి లోకల్ ఇష్యూస్ మీద కూడా నా గొంతుని రేస్ చేయడానికి 0.00001% ఉన్నా కూడా నేను ఎక్కడ వెనకాడను. నా లోపల ఉండే ఫీలింగ్ మీకు చెప్తాను. ఈ అన్ఫిల్టర్డ్ ఒపీనియన్ మీరు మిస్ అవ్వకుండా మీరు చూద్దాం అనుకుంటే డైలీ కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. మీకోసం నేను వీడియోస్ పెడుతున్నాను ఇక్కడ. ద్వారకా మిస్టరీ గురించి మీరు తెలుసుకుందాం అనుకుంటే రీసెంట్గా నేను చేశాను వీడియో, శ్రీకృష్ణుడు గురించి. ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు కొంచెం జియో పొలిటికల్గా ఏమైనా తెలుసుకుందాం అనుకుంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.